ప్రణతి. ఆ ప్రణతి అనే పాప జతకు ఇంకొక పాప ఉంటుంది గౌడ్స్. అందరూ ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురు బాగానే 5 మందికి వెళ్ళింటారు. వెళ్ళి చెరువుకి వెళ్ళిండ్రు, చూసి వస్తామని వెళ్ళిండ్రు. అక్కడ పోయి ఈత పడ్డరు. మరి ఏం చేసిండ్రు అక్కడనే ఇంతకింత అక్కడనే వెళ్ళి చెరువులో మునిగిపోయే వరకు మా మరదలు మా పాలేమ నాకు ఫోన్ చేసింది, బావ ప్రణతి ఇట్లా నీళ్ళలో మునిగిపోయిందని ఫోన్ చేసే వరకులా నేను ఇంటి దగ్గర ఉంటే నాకేం తెలియదు. వాళ్ళు చూసుకుంటే ఆడుకుంటూ వెళ్ళిపోయినారు. పోలని పోయి ఇది చేసుకుని ఈత రాకుండా. పిల్లలంతా గుర్తు లేదు నాకు. మా పాప జతకు దోస్తులు ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళంతా స్కూల్ పిల్లలే. విద్యాలకు కూడా వెళ్తుంటారు స్కూల్కు. సైకిళ్ళ మీద వెళ్ళిపోయాను అంతా. ఇక్కడికి వాళ్ళందరూ వెళ్ళిపోయి నీళ్ళలో అక్కడనే ఆడుకుంటూ అక్కడనే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మా ఊరికి ఒక 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ దూరంలో చింతల చెరువు అంటని చెప్పేసి అలికాన్పల్లికి సంబంధించిన చెరువు ఉన్నది. అక్కడికి ఈ దసరా హాలిడేస్ ఉండడం ద్వారా చిన్నారులు ఈత కొట్టడానికి వచ్చారు కొంతమంది. అయితే ఇదే క్రమంలో వాళ్ళు జేసీబీ గుంతలు దగ్గరనే ఉండడంతో అలుగు బారుతుంది. అలుగుకు దగ్గరలో ఉండడంతో జేసీబీ గుంతలు దగ్గరలో ఉండడంతో వాళ్ళు ఆ గుంతలో పడి 3 చిన్నారులు మునిగిపోవడం జరిగింది. ఆ మునిగిపోయిన ప్రాసెస్లో ఒక చిన్నారి అనేది కొంచెం తొందరగా బయటికి రావడం జరిగింది. వాళ్ళని గమనించినటువంటి పిల్లలు కేకలు వేస్తే మేము అక్కడికి చేరుకొని వాళ్ళ ఇద్దరిని నింకే ప్రాసెస్లో ఒక 15 to 20 minutes పట్టింది. అప్పట్లోపే వాళ్ళిద్దరు చనిపోవడం జరిగింది.